హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని ఒక సిరీస్ వారీగా మనం అందిస్తున్నాము. గత వీడియోలు మీరు వాచ్ చేయనట్టయితే ఐ కార్డ్స్లో నేను ఇస్తున్నాను, వాచ్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూట్యూబ్ వీడియో నుంచి ఖచ్చితంగా రాబోయే పరీక్షల్లో 1-2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మీరు వాచ్ చేయండి. అదేవిధంగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను కానీ పరిశీలించినట్లయితే నిరుద్యోగులకి కొంత ఆశావహంగా కనిపిస్తుంది పరిస్థితి. ఎందుకంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 నెక్స్ట్ వీకే నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇటీవల తెలంగాణలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు నిరుద్యోగుల ఆశల్ని ప్రతిబింబించే విధంగా ఉంది. అంతేకాకుండా రాబోయే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కొన్ని నోటిఫికేషన్లు మనము ఆశించవచ్చు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ని మొదలు పెట్టడం చాలా మంచిది. అయితే ఈరోజు వీడియోలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు మనకి వస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ COP28 సదస్సు గురించి. COP28 సదస్సు మీకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క COP28 సదస్సు దుబాయ్లో జరుగుతుంది. UAE హోస్ట్ చేస్తుంది COP28 సదస్సు. ఇందులో ప్రధానంగా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి సభ్య దేశాలు అంగీకరించాయి. ఏంటి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది మనం ఆలోచిస్తే, ఏదైతే పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితాలని ఉపయోగించుకొని వాతావరణంలోకి అధిక కర్బన ఉద్గారాలను రిలీజ్ చేసి డెవలప్ అయ్యాయో, ఆ డెవలప్ అయినటువంటి నేషన్స్ ఆ వాతావరణ మార్పు యొక్క ప్రభావాన్ని అనుభవిస్తున్నటువంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్కి, అలాగే డెవలపింగ్ కంట్రీస్కి, అలాగే ఐలాండ్ నేషన్స్కి, చిన్న ఐలాండ్ నేషన్స్కి కాంపెన్సేట్ చేయడానికి ఏర్పాటు చేసేటటువంటి ఫండ్ని లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని అంటారు. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని మొదటిసారిగా COP27లో షర్మెల్ షేక్లో జరిగింది. మీకు తెలుసు, ఈజిప్ట్లో జరిగినటువంటి COP27 సదస్సులో మొదటిసారి దీని ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే అప్పుడు చివరి రోజు తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి సభ్య దేశాలు మొదటి రోజు ఈ దుబాయ్లో జరిగినటువంటి సమావేశంలో దానికి అగ్రీ అయ్యారు. అయితే ఏంటి ఈ ఫండ్ ఎంత అంటే $250 మిలియన్, కేవలం $250 మిలియన్ కాంపెన్సేషన్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కర్బన ఉద్గారాలని కట్టడి చేస్తూ డెవలప్ అవ్వాలి అంటే కనీసం $1,500 బిలియన్ అవసరమని కొన్ని అధ్యయనాలు చెప్తుంటే $250 మిలియన్ మాత్రం ఏర్పాటు చేశారు. అది కూడా ఈ ఫండ్కి దరఖాస్తు చేసుకోవడానికి డెవలపింగ్ నేషన్స్ అంటే భారతదేశం లాంటి డెవలపింగ్ నేషన్స్, అలాగే లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ ఆఫ్రికన్ దేశాలు, అలాగే ఐలాండ్ నేషన్స్ అర్హత ఉంది. అంటే ద్వీప దేశాలు, తువాలు, ఇలాంటి ద్వీప దేశాలకి అర్హత ఉంది. అదేవిధంగా దీన్ని కంట్రిబ్యూట్ చేయడానికి, అంటే దీనిలో అమౌంట్ కంట్రిబ్యూట్ చేయడానికి అన్ని దేశాలకి అర్హత ఉంది. అంటే అన్ని దేశాలు కూడా అమౌంట్ని కంట్రిబ్యూట్ చేయొచ్చు, అన్ని దేశాలకి అర్హత ఉంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి సంబంధించి ఇందులో కొంత పర్సంటేజ్ పార్ట్ని లీస్ట్ డెవలప్డ్ నేషన్స్కి, అదేవిధంగా ఐలాండ్ నేషన్స్కి కేటాయించడం జరుగుతుంది. అదొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక COPకి సంబంధించి ఇంకోటి కూడా ఉంది. మన ఇండియాకి సంబంధించి COP33 2028లో ఇండియాలో జరపడానికి భారతదేశం తన సంసిద్ధతని వ్యక్తం చేసింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రీన్ ఇనిషియేటివ్ అనే ఒక దాన్ని తీసుకొచ్చింది, అందులో జాయిన్ అవ్వమని చెప్తుంది. సో ఈ విధంగా COP సమావేశాలని మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని తాత్కాలికంగా వరల్డ్ బ్యాంక్ మేనేజ్ చేస్తుంది అనమాట. తర్వాత ఒక సెక్రటేరియట్ వస్తుంది దీనికి. ప్రస్తుతానికైతే వరల్డ్ బ్యాంక్ దీన్ని మేనేజ్ చేస్తుంది. ఇది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. UN జనరల్ అసెంబ్లీ ఇటీవల ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. గుర్తుపెట్టుకోవాలి. ఆ తీర్మానం దేనికోసం సంబంధించిందంటే సిరియన్ గోలాన్ అనే ప్రాంతంలో ఇజ్రాయిల్ బలగాలు మోహరించడానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి ఐక్యరాజ్య సమితి తీర్మానానికి
భారత్ అనుకూలంగా ఓటేసింది, అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇజ్రాయెల్కి మనం వ్యతిరేకంగా ఓటేసాం. అందులో ఈ సిరియన్ గోలన్కి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం ఓటేసాం. అంటే యుఎన్జిఏ జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టినటువంటి 193 దేశాలు గల జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటేసాం. ఓకేనా, అదొక పాయింట్ ముఖ్యమైనది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది సంచార్ సాథీ .government.in అనే ఒక వెబ్ పోర్టల్ కోసం తెలుసుకోవాలి. ఇది మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేటటువంటి ఈ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఈ పోర్టల్ని స్టార్ట్ చేసింది. ఈ పోర్టల్ దేనికి సంబంధించిందంటే మేలో స్టార్ట్ అయింది ఈ సంవత్సరం. పోర్టల్ దేనికి సంబంధించిందంటే ఎక్కడైనా మొబైల్ లాస్ అయినా, మొబైల్ థెఫ్ట్ అయినా మొబైల్ని ట్రాక్ చేస్తుంది, దాన్ని బ్లాక్ చేస్తుంది. అంటే మొబైల్ దాన్ని IMEI నెంబర్ బట్టి బ్లాక్ చేస్తుంది, లేదా అందులో సిమ్ ఎవరైనా వేసి వాడితే దాన్ని ట్రాక్ చేసి మళ్ళీ రికవర్ చేస్తుంది అనమాట. ఈ పోర్టల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అతి ముఖ్యంగా ఇంకొక పథకం PM ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటటువంటి ముఖ్యమైన ఒక పథకాన్ని మరొక 5 years పాటు 5 ఏళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఈ 2024 ఏప్రిల్ 1 నుంచి 5 years పాటు దీన్ని పొడిగిస్తున్నారనమాట. యాక్చువల్గా ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది. ప్రధానమంత్రి ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రకటించడం వివాదాస్పదం కూడా అయింది. 2 ప్రోగ్రామ్స్ ప్రకటించారు. ఒకటి PM కిసాన్ సమ్మాన్ నిధిని 6,000 నుంచి per annumకి 12,000 చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇది ఒకటి చెప్పారనమాట, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఏంటిది అంటే పెర్ మంత్కి, ఒక మంత్కి ఒక కుటుంబంలో ఒక పర్సన్కి 5 kg రైస్ ఇస్తారనమాట. 81 అంటే రైసే కాదు, రైస్ ఆర్ వీట్ అంటే ఆహార ధాన్యాలను ఇస్తారు. 5 kg పెర్ పర్సన్ పెర్ మంత్. 81.35 crore పీపుల్, 81.35 crore పీపుల్కి లబ్ధి చేకూర్చేటటువంటి పథకం. మొదటిసారిగా 2020 మార్చిలో లాక్డౌన్, COVID-19 సందర్భంగా ప్రవేశపెట్టబడిన లాక్డౌన్ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కొనడానికి మొదటగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది 2022 డిసెంబర్తో అయిపోతే మళ్ళీ 2023 అంటే ఈ ఏడాది జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ వరకు దీన్ని పొడిగించడం జరిగింది రెండోసారి. ఇప్పుడు మూడోసారి దీన్ని 5 years పాటు పొడిగించారనమాట. ఈ ఎలక్షన్లో ఇది బాగా బెనిఫిట్ అయింది బీజేపీకి అన్నట్టు కూడా చెప్తున్నారు విశ్లేషకులు. అంటే ఈ 12,000 చేయటం, అదేవిధంగా దీన్ని 5 years పాటు పొడిగించటం చాలా ఉపయోగపడింది అన్నట్టు చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన పథకం కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. అది PM జన్మన్, ప్రధానమంత్రి జన్మన్ అంటే జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్. PM జన్మన్ అనేది ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ అంటే ట్రైబల్కి సంబంధించినటువంటిది. చెప్తాను ఇంకేంటనేది డీటెయిల్గా. ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటటువంటి ప్రోగ్రాము. దీన్ని మొన్న జనజాతి గౌరవ దివస్ అయినటువంటి November 15న గౌరవ ప్రైమ్ మినిస్టర్ దీన్ని లాంచ్ చేశారు. దీనిలో ఏంటంటే 24,000 crore ఖర్చు పెట్టి అప్రాక్సిమేట్లీ 24,100 crore ఖర్చు పెట్టి PVTGs అంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే దేశవ్యాప్తంగా 75 పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో ఆ 75 వల్నర్ గ్రూప్స్ ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఉన్నటువంటి 22,000 విలేజ్ల వ్యాప్తంగా ఇంత డబ్బుల్ని 11 కీ ఆస్పెక్ట్స్లో ఖర్చు పెడతారనమాట. అంటే ఏంటంటే లైక్ అంగన్వాడీ సెంటర్లు కానీ 11 కీ ఆస్పెక్ట్స్ అంటే సెల్ ఫోన్ టవర్స్ పెట్టడం కానీ, గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేయటం కానీ, లేకపోతే ఒక 3,000 అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం కానీ, సెల్ ఫోన్ టవర్స్, ఇలాంటి 11 ఆవాస్ యోజనలో పక్కా ఇల్లు కల్పించడం కానీ, ఇలాంటి 11 కీ ఇనిషియేటివ్స్లో ప్రవేశపెడతారు. గవర్నమెంట్ 60:40 అంటే సెంట్రల్ గవర్నమెంట్ 60, స్టేట్ గవర్నమెంట్ 40 రేషియోలో దీన్ని
అమలు చేస్తుంది ఈ పథకాన్ని. ఇంకా చూసుకుంటే ఇంకొక స్కీమ్ కూడా 3 ఏళ్ల పాటు పొడిగించబడింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. అదేంటంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ స్కీమ్. ఈ రెండు సొసైటీలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనేవి మనకి ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత మనం ఒక క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అని 2018లో ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది, నిర్భయ చట్టం, ది క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018. ఆ యాక్ట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ లైంగిక నేరాలని లైంగిక నేరాల్లో తీర్పులు వేగంగా రావడం కోసం, ఎర్లీ జడ్జిమెంట్ కోసం ఏంటంటే దేశవ్యాప్తంగా 761 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది చట్టం. ఓకేనా? ఆ స్కీమ్ని దాన్ని 2019లో అలాంటి స్పెషల్ కోర్టులు స్టార్ట్ చేశారు. అది టైంతో అయిపోతే మళ్ళీ ఒక 3 ఏళ్ల పాటు వాటిని పొడిగిస్తున్నారు అనమాట. ఆ స్కీమ్ని పొడిగిస్తున్నారు. ఈ స్పెషల్ కోర్ట్స్లో ఏంటంటే సేమ్ నిర్భయ ఫండ్ నుంచి వాటికి నిధులను కేటాయిస్తారు. ఓకేనా? ఇప్పుడు లైంగిక నేరాల కేసులు అంటే పోక్సో లాంటివి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అబ్యూజ్ అని ఉంది కదా, సెక్సువల్ పోక్సో, అలాంటి పోక్సో చట్టాల కింద నమోదైనటువంటి నేరాలు, ఇతర లైంగిక నేరాలని త్వరగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. వాటిని 3 ఏళ్ల పాటు పొడిగిస్తున్నారు. ఇంకా అంటే 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి ఇంక ఈ కోర్టులు. మార్చ్ 31 వరకు ఈ కోర్టులు ఇంక ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే గౌరప్పన్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఋషికొండ పైన ఏపీటీడీసీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి రిసార్ట్ల యొక్క విచారించే ప్యానెల్, ఆ రిసార్ట్ల యొక్క పర్యావరణ అనుమతుల్ని విచారించేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఎక్స్పర్ట్ ప్యానెల్కి నేతృత్వం వహిస్తున్నారు ఆయన పేరు కె గౌరప్పన్. ఓకే, అదొక ముఖ్యమైనటువంటి పాయింట్. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశాలు హెన్రీ కిసింజర్ అని ఇటీవల అమెరికాకు చెందినటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, రాజ్య కార్యదర్శి మరణించారనమాట. హెన్రీ కిసింజర్ ఈయన ప్రపంచవ్యాప్తంగా పేరొందిన డిప్లొమాట్, అంటే దౌత్యవేత్త అనమాట. ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ దౌత్యవేత్త. అంటే ఈవెన్ అంటే అమెరికా యొక్క దౌత్య సంబంధాలని నిర్వచనం చేసినటువంటి వ్యక్తి. ప్రధానంగా రిచర్డ్ నిక్సన్ అలాగే ఫోర్డ్ వీళ్ళిద్దరి దగ్గర ఈయన అధ్యక్షుల దగ్గర పనిచేశారు. ఆయన స్టేట్ సెక్రటరీగా పనిచేశారు, అదేవిధంగా అడ్వైజరీ కూడా పనిచేశారు, అంటే సెక్యూరిటీ అడ్వైజర్గా కూడా పనిచేశారు అమెరికాకి. ఆయన వియత్నాం యుద్ధంలో కానీ, అలాగే చైనాతో అమెరికా యొక్క ఐసోలేషన్ కానీ బ్రేక్ చేశారు. అదేవిధంగా వెస్ట్ ఆసియాలో కూడా ఇప్పటి అమెరికా యొక్క దౌత్య నీతికి పునాదులు వేసినటువంటి వ్యక్తి. అయితే మన వరకు కూడా మంచి సంబంధాలే ఉన్నప్పటికీ 1971 పాకిస్తాన్తో యుద్ధ సమయంలో ఈయన పాకిస్తాన్పై ఉన్నటువంటి ఆర్మ్ బ్యాన్ని తీసేశారనమాట. అంటే పాకిస్తాన్ అమెరికాపై విధించినటువంటి ఈ ఆయుధాలపై ఉన్నటువంటి బ్యాన్ని 1971 పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అటు తర్వాత భారత్తో సంబంధాలు బాగానే ఉన్నాయి. అవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఇంకా మరిన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.